పొట్ట భాగాన పేరుకున్న కొవ్వు శరీర భాగాల్లో పేరుకున్న కొవ్వు ఈజీగా కరగాలి అనంటే భోజనానికి ముందు ఇది ఒక స్పూన్ తిని భోజనం చేస్తే చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హౌస్ వైఫ్స్ కానీ వర్క్ చేసే బాయ్స్కైనా గర్ల్స్కైనా టైం ఉండకపోవడం వల్ల పొట్ట భాగం అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేయకుండా డైటింగ్ చేయకుండా నేను చెప్పే ఈ చిన్న చిట్కా ట్రై చేయండి. ఏమీ లేదండి, భోజనానికి ముందు ఈ పౌడర్ని 1 స్పూన్ తింటే చాలు. ఎంత పెద్ద పొట్టైనా కరిగి మీరు విపరీతంగా సన్నబడిపోతారు. మీరు వారంలోనే అనుకున్న దానికంటే 10 రెట్లు బరువని తగ్గొచ్చు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇది సూపర్గా వర్క్ అవుతుందని చెప్తారు. మీరు కావాలనుకుంటే సర్చ్ చేసి యూజ్ చేయండి. మీకు ఎంత పెద్ద బాణ పొట్టున్నా కరిగి చాలా స్లిమ్గా అయిపోతారు. జస్ట్ 1 స్పూన్ చాలు భోజనానికి ముందు. మీరు కష్టపడాల్సిన పనే లేదు. దీనికోసం మనం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. చాలా సింపుల్ అండ్ ఈజీగా దొరికే పౌడర్ ఇది. మన చేత్తో మనం ఇలా రెడీ చేసుకుని అలా తినేస్తే ఈజీగా సన్నగా అయిపోతాం. ఇంగ్లీష్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ ఎవరికి వస్తుందో మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఈ చిట్కా ఏంటో. మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంది, హెయిర్ అనేది పెరగట్లేదు, చాలా హెయిర్ ఆయిల్స్ అనేది వాడి అలసిపోయాము అనుకుంటే మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. దీనివల్ల తక్కువ టైంలోనే మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది మెంతులు. మెంతుల వల్ల శరీరంలో ఫ్యాట్ అనేది చాలా స్పీడ్గా కరుగుతుందండి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ అనేది స్పీడ్గా కరుగుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులో మెంతులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు మెంతులను యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. మనకి కలర్ చేంజ్ అవ్వడానికి 1 or 2 minutes అయితే పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. మనకి మెంతుల కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. మెంతుల్లో మనకి చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి. ఫైబర్, ఐరన్, విటమిన్ A, D పుష్కలంగా ఉంటాయి. సో 2 minutes తర్వాత ఇవి డ్రై రోస్ట్ అయిపోయి ప్లేట్లోకనే తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వరకు మిరియాలు మన ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అంతేకాదు శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని కరిగించి మనల్ని చాలా స్లిమ్గా చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ మిరియాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిరియాలు డ్రై రోస్ట్ అవ్వడానికి 1 or 2 minutes అయితే పడుతుంది. మనకి నల్ల మిరియాల వల్ల నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. శరీరానికి చాలా రకాలైన ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. మన శరీరం అనేది చాలా యాక్టివ్గా కూడా ఉంటుంది. అలాగే కొన్ని రకాలైన వ్యాధులకి మనం చెక్ పెట్టేయచ్చు. మిరియాలు అనేవి ఇక్కడ మనకి డ్రై రోస్ట్ అయిపోయాయి. ప్లేట్లోనే తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే వరకు సోంపు గురించి మనందరికీ తెలిసిందే కదా. మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే గ్యాస్, యాసిడిటీ ఇలాంటి సమస్యలను దూరం చేయడానికి సోంపు అనేది సూపర్గా హెల్ప్ అవుతుంది. గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 4 స్పూన్ల సోంపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు సోంపుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. శరీరం మొత్తం మీద ఉన్న కొవ్వు కంటే కూడా మనకి ఏదైతే పొట్ట భాగాన ఉందో ఆ కొవ్వు కరగడం చాలా కష్టమండి. సోంపుని యూజ్ చేసినప్పుడు పొట్ట భాగాన పేరుకుపోయిన కొవ్వు అనేది కరుగుతుంది. అంతేకాదు సోంపులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. సో కడుపు సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది. ముఖ్యంగా కడుపులో ఉన్న చెత్త ఏదైతే ఉంటుందో డస్ట్, దాన్ని బయటకు పంపించడానికి సోంపు హెల్ప్ చేస్తుంది. సోంపును కూడా డ్రై రోస్ట్ చేసుకొని ప్లేట్లో యాడ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కూల్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పొడి చేసుకోవాలి. సో పొడి అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ చేసేసుకోవచ్చు. మనకి 1 year అయినా ఉంటుందండి. బయట పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకెన్ని సంవత్సరాలైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా అవసరం ఉండదు. బయటే పెట్టుకొని హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చు. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను. భోజనానికి అరగంట ముందు 1 స్పూన్ తీసుకొని మీరు నమిలేసేయండి నోట్లో వేసుకొని. ఇలా చేయడం వల్ల మీ శరీర భాగాలు ఉన్న కొవ్వు అనేది చాలా స్పీడ్గా కరుగుతుంది. దీన్ని మనం నోట్లో వేసుకున్న తర్వాత కొంచెం నమిలి తినాలన్నమాట. ఇలా తిని గోరువెచ్చని వాటర్ అనేవి 1 గ్లాస్ తాగండి. ఈ పౌడర్ తిన్న తర్వాత
మీరు అరగంట సేపు వెయిట్ చేసి తర్వాత భోజనం చేయండి. మీరు మార్నింగ్ చేయొచ్చు, నైట్ చేయొచ్చు, లేదనుకుంటే డైలీ వన్స్ చేయొచ్చు, లేదనుకుంటే డైలీ 2 టైమ్స్ కూడా చేయొచ్చు. అది మీకు కంఫర్ట్ అండి. మీరు ఫస్ట్ అయితే భోజనానికి ముందు దీన్ని తినడానికి ట్రై చేయండి. నేను డైలీ 2 టైమ్స్ తీసుకుంటాను. మీరు 2 టైమ్స్ తీసుకోలేమనుకుంటే మీరు మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, లేదనుకుంటే నైట్ భోజనానికి ముందైనా తీసుకోవచ్చు. ఈ పౌడర్ని బాగా తిన్న తర్వాత, అంటే నోట్లో ఏం లేకుండా మొత్తం తినేసేయండి. తిన్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది తాగాలి. గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకోండి. మరీ వేడివేడిగా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ గోరువెచ్చగా ఉండేటట్లు చూసుకొని హ్యాపీగా తాగేసేయండి. తాగి 30 నిమిషాల తర్వాత మీరు భోజనం చేయండి. ఇలా చేస్తే పొట్ట భాగాన కొవ్వు, శరీర భాగాలు ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది. దీనికోసం పెద్ద పెద్ద ఎక్సర్సైజులు, డైట్లు చేయాల్సిన అవసరం లేదు. సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో అయినా ఇది మీకు సూపర్గా వర్క్ అవుతుంది. మీ బాడీకి కూడా హీట్ అనేది చేయదు. హెవీగా మనం ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే ఖచ్చితంగా బాడీకి హీట్ అనేది వస్తుందన్నమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా వారంలోనే మీరు చాలా ఎక్కువగా బరువును తగ్గుతారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. భోజనానికి ముందు మీరు 1 స్పూన్ అనేది తింటే సరిపోతుంది. తిని గోరువెచ్చని వాటర్ అనేది తాగండి. నార్మల్ వాటర్ తాగొచ్చు, బట్ ఏంటంటే గోరువెచ్చని వాటర్ తాగడం వల్ల ఇంకా స్పీడ్గా బరువు అనేది తగ్గుతాం. ఈవిడ చాలా చెప్పిందిలే, చాలా విన్నాంలే అనుకోవద్దు. ఎందుకంటే బరువు తగ్గాలని నేను చెప్పే రెమెడీస్ అనేవి చెప్తూ ఉంటాను. అందరూ అన్నీ ట్రై చేయరు. కొంతమంది కొన్ని సెట్ అవుతాయి, కొంతమంది కొన్ని సెట్ అవుతాయి అన్నమాట. ఈ పౌడర్ అనేది మనం ఈజీగా తగ్గొచ్చు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా సెట్ అవుతుంది. సమ్మర్లో హెవీగా మనం వెయిట్ లాస్ కోసం ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే మనకి ఖచ్చితంగా హీట్ అనేది చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి శరీరానికి పెద్దగా హీట్ కూడా ఉండదు. భోజనానికి 1 అరగంట ముందు జస్ట్ 1 స్పూన్ తిని గోరువెచ్చని వాటర్ తాగితే శరీరంలో ఉన్న కొవ్వు చాలా స్పీడ్గా కరుగుతుంది. ముందుగా పొట్ట భాగం తగ్గాలి. పొట్ట అనేది ఎక్కువగా ఉంది, బెల్లీ ఫ్యాట్. దీన్ని తగ్గించుకునే చిట్కా ఏదైనా చెప్పండి అని చెప్తూ అడుగుతూ ఉంటారనమాట. దీన్ని మీరు తగ్గించుకోవాలనుకుంటే ఇది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. మీ పొట్ట భాగాన ఉన్న కొవ్వు మొత్తం కూడా చాలా స్పీడ్గా కరుగుతుంది, మంచులా కరుగుతుందని చెప్పొచ్చు అనమాట. అంతేకాదు థైస్ దగ్గర కొవ్వు ఉంది, హిప్స్ దగ్గర కొవ్వు ఉంది, శరీరం అంతా కొవ్వు ఉంది. ఎక్కడ కొవ్వు ఉన్నా సరే ఈజీగా కరిగించుకునే చూర్ణం ఇది. 1 స్పూన్ తింటే చాలు, మీ కడుపు అనేది ఖాళీ అయిపోయి కొలెస్ట్రాల్ అన్నీ బయటకు పోతాయి, చెడు కొలెస్ట్రాల్ అనేవి. తర్వాత మీకు డైజెషన్ కానీ, యాసిడిటీ కానీ, మలబద్ధకం కానీ, స్టమక్ పెయిన్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు గుడ్ బై చెప్పేయచ్చు. ఇది అంత పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. దీన్ని ట్రై చేసి 1 వీక్ అనేది మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.